చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా మిశ్రమం అంతా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకొని నేను పక్కన ఉంచుకున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట ఈ ప్రొసీజర్ అంతా అయ్యే లోపల నానుతుంది, సరిపోతుంది. మీరు చేసి చూడండి, చాలా క్రంచీగా వస్తుంది. సో నేను ఇక్కడ 2.5 టీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా శుభ్రం చేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, ఉప్పు, ఫ్లవరు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం యాడ్ చేసి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసి పక్కన స్టవ్ మీద ఉంచుకున్నాను. ఇంకో స్టవ్ మీద బాండి పెట్టుకొని 2.5 బిగ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూడండి, తర్వాత మనం ఫ్లవర్, చెక్క, లవంగం, బే ఆకు అన్నీ యాడ్ చేసుకొని నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరకాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ నానబెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ ప్రొసీజర్ అంతా హైలోనే చేశాను. సో చూడండి, అలా ఫ్రై చేసుకుంటే మనకి వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ అనేది ఇంకిపోయే వరకు చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీంట్లో మసాలా వేసాం కదా, అడుగంటిపోతుంది, చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఒక పొయ్యి మీద బిర్యానీ పెట్టాను, ఇంకో పొయ్యి మీద మనం ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము. సో బిర్యానీ కోసమని ఫ్రెష్గా నేను కొత్తిమీర, పుదీనా తెప్పించాను. ఇట్లా టిష్యూ పెట్టి అవి ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకి 20 డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఈ టిప్. సో ఎలా క్లోజ్ చేసుకుని టిష్యూతో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 డేస్ అయినా ఉంటుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఫ్రై మొత్తాన్ని తిప్పుకుంటున్నాను అడుగంటకుండా. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అలా తిప్పుకుంటూ ఉండాలి. మనం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశాను, వేరే పెద్ద పెట్టుకొని దాంట్లోకి ఇది మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మంచిగా స్ప్రెడ్ చేశాను చికెన్ మొత్తాన్ని. తర్వాత మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం 1 టేబుల్ స్పూన్ నూనె వేసాం కదా, దీనికి ఇట్లా వస్తుంది. ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని దాని మీద స్ప్రెడ్ చేశాను. చూడండి మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనం ఇప్పుడు ఒక మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇట్లా నేను ఒక 5-10 మినిట్స్ ఉంచాను. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అట్లా కింద నుంచి ముక్కలన్నీ కింద ఉన్నాయి కదా, అలా కలబెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన క్రంచీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, అంతే. మీరు కూడా అందరూ ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you everyone watching this video.